హే గాయ్స్! లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మేము 1000 పిల్లర్ టెంపుల్‌కి వెళ్ళాము అని చెప్పేసి. ఆ టెంపుల్‌ని దర్శించుకున్న తర్వాత, మేము అక్కడి నుండయితే శ్రీ భద్రకాళి అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఈ ఆలయం వచ్చేసి 1000 పిల్లర్ టెంపుల్ నుండి ఒక 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించారు అని కూడా చెప్తారు. ఈ ఆలయం సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాలలో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయంని ఆనుకొని ఒక సరస్సు అయితే ఉంది. ఆ సరస్సుని భద్రకాళి సరస్సు అని చెప్పేసి పిలుస్తారు. ఈ సరస్సుని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీని పవిత్రతను కాపాడేందుకు ఈ సరస్సులోకి ఎవ్వరిని దిగడానికైతే అనుమతించరు. ఈరోజు మనం చూస్తున్న భద్రకాళి ఆలయం గతంలో ఎన్నో దాడులను, దోపిడీలను, విధ్వంసాలను ఎదుర్కొంది. 1950 తరువాత ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు, సంపన్న వ్యాపారులు అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏడాది పొడవునా భక్తులు విశేషంగా సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత అయిన భద్రకాళి అమ్మవారు భయంకర రూపంలో పెద్ద కళ్ళు, గంభీరమైన ముఖం, 8 చేతులు, వాటికి వేరువేరు ఆయుధాలతో సింహవాహనంపై కూర్చొని దర్శనమిస్తారు. ఆలయం ఎంట్రన్స్‌లో మనకి గోశాల అయితే కనపడుతుంది. దాన్ని ఆనుకొని మనకి భద్రకాళి సరస్సు కూడా కనపడుతుంది. ఈ అమ్మవారి ఎడమ కన్నుకు కోహినూరు వజ్రం ఉండేదని చరిత్ర చెప్తుంది. క్రీస్తు శకం 625వ సంవత్సరంలో చాళుక్య రాజవంశం రాజు రెండవ పులకేశి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు అని చెప్తారు. తరువాత ఈ ప్రాంతాన్ని కాకతీయులు తమ ఆధీనంలోకి తీసుకొని అమ్మవారిని విశేషంగా పూజించేవారని కూడా చెప్తారు. వారు అమ్మవారి ఎడమ కంటికి కోహినూరు వజ్రాన్ని అమర్చారు అని కూడా అంటారు. ఈ మనోహరమైన వజ్రాన్ని కొల్లూరు గనులు అంటే గోల్కొండ గనుల నుండి వెలికి తీశారని కూడా అంటారు. తరువాత క్రీస్తు శకం 1310 కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన ఆధ్వర్యంలోని ఢిల్లీ సామ్రాజ్యంలోకి కాకతీయ సామ్రాజ్యాన్ని తీసుకొని వచ్చారు అని అంటారు. ఆ సమయంలో భద్రకాళి ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా అందిన కోహినూర్ వజ్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత ఎంతో విలువైన ఈ వజ్రం ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మారుతూ వెళ్ళింది. ఫోటోస్ అయితే నాట్ అలౌడ్ అండి ఇన్‌సైడ్. సో, అందుకే నేనేంటంటే అమ్మవారి ఫోటోస్ అయితే తీయలేకపోయాను. ఈ ఆలయానికి వెలుపల వచ్చేసి చిన్న చిన్న ఆలయాలను కూడా నిర్మించారు. సో, ఇది గాయ్స్ ఈరోజు వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ బాయ్ టేక్ కేర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్ టేక్ కేర్ గాయ్స్.